విద్యార్థిని కనిపించకుండా పోవటం కలకలం రేపింది. బుధవారం హాస్టల్ నుంచి ఔటింగ్ కు వెళ్లిన ఆశ్రిత తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఆశ్రిత వయసు 19 ఏళ్లు. ఈమె హైదరాబాద్ లోని హైదర్నగర్ ప్రాంతానికి చెందింది. హాస్టల్లో ఉంటున్న ఆశ్రిత బుధవారం సాయంత్రం ఔటింగ్ కు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి హాస్టల్ కి రాలేదు. విద్యార్థిని కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందారు. అనుమానంతో నేరుగా హాస్టల్ కు వార్డెన్తో మాట్లాడగా వారి విచారణలో ఆశ్రిత హాస్టల్ కు తిరిగి రాలేదని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రిత తండ్రి పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె కనిపించకుండా పోయిందని, తక్షణమే ఆమెను కనుగొనాలని కోరారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసులు హాస్టల్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఆశ్రిత చివరిసారిగా ఎవరితో కనిపించింది, ఎటువైపు వెళ్ళింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులను కూడా విచారిస్తున్నారు. ఆశ్రిత ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో గీతం కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓ విద్యార్థిని అదృశ్యం కావడంతో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.